సో క్వశ్చన్ నెంబర్ 1. ఒక పరీక్షలో విద్యార్థి 200 మార్కులు పొంది 24 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. పరీక్షలో 35% మార్కులు పొందిన వ్యక్తి ఉత్తీర్ణుడు. అయినా ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఇఫ్ 35% ఆర్ పాసింగ్ మార్క్స్, ఎ స్టూడెంట్ గెట్స్ 200 మార్క్స్ ఎట్ ఫెయిల్స్ బై 24 మార్క్స్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్? సో ఒక వ్యక్తి అనేవాడు ఒక ఎగ్జామ్ రాశాడు. సో ఆ ఎగ్జామ్లో మనకి మొత్తం మార్కులు అనేవి 100%గా తీసుకుంటున్నాం. సో ఇందులో ఏంటంటే అతనికి 35% మార్క్స్ వచ్చినట్లయితే ఆయనకి ఆ వ్యక్తి ఎగ్జామ్‌ని పాస్ అవుతాడు. కానీ ఎన్నొచ్చినాయి? సో 220 మార్క్స్ వచ్చినాయి. కానీ 24 మార్క్స్‌తో అతను ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ కావాలి అంటే 35% రావాలి. 220 ప్లస్ 24 ఈ 2 కలిపితే ఏమవుతుంది? 35% అవుతాయి. సో మనకు 35% వాల్యూ ఏమవుతుంది? 224 అవుతుంది. సో మనకు కావాల్సిందెంత? 100% వాల్యూ. సో 100% వాల్యూ ఎంత? ఇది క్వెషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 100 ఇంటూ 224 డివైడెడ్ బై 35%. సో 5 7s are 5 20s are 7 1s are 7 3s are 21, 7 2s are 14. సో 20 ఇంటూ 32. సో ఎంత అవుతున్నాయి? 640 అవుతున్నాయి. సో ఆ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని? 640. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ని ఈ మెథడ్లో కాకుండా భిన్న రూపంలో కూడా చేయొచ్చు. సో అది ఇంకా సింపుల్గా ఉంటుంది. సో మనకు 35% పాస్ పర్సెంటేజ్ కాబట్టి 35% వాల్యూ ఎంత? సో 35 డివైడెడ్ బై 100. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. 5 7s are 5 20s are. సో మనకి భిన్నం ఏమవుతుంది? 7/20 అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 20 ఆ వ్యక్తికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7 మార్క్స్ వచ్చాయి. సో 20లో 7 వచ్చినాయి. అంటే 7 అనేది ఎంత అవుతుంది? 35% వాల్యూ అవుతుంది. ఆ 35% వాల్యూ ఎంత? 224. అంటే 7 పార్ట్స్ వాల్యూ. సో మనకి 7 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 224. అయితే మొత్తం కాబట్టి మొత్తం ఎన్ని? 20. సో 20 పార్ట్స్కి ఎంత? సో 7 1s are 7 4 7 3s are 7 2s are. సో ఎంత అవుతుంది? క్రాస్ మళ్ళీ 20 ఇంటూ 32. సో ఎంత అవుతుంది? 640 అవుతుంది. మనం డైరెక్ట్గా ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో టోటల్ మార్క్స్ ఆ ఎగ్జామ్లో ఎన్ని ఉంటాయి? 640 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 2. ఒక పరీక్షలో విద్యార్థి 20% మార్కులు పొంది 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరొక విద్యార్థి 32% మార్కులు పొంది పాసింగ్ మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువ పొందిన పరీక్షలో పాసింగ్ మార్కులు ఎన్ని? సో మనకి ఒక ఎగ్జామ్లో సో టోటల్ మార్క్స్ సో మొత్తం మేము అనుకున్నట్లయితే అందులో సో ఇది పాస్ పర్సెంటేజ్ అంటే ఇది బార్డర్. సో ఈ బార్డర్ దాటితే వ్యక్తి అనేవాడు పాస్ అవుతాడు. ఇటు బిలో ఉంటే ఫెయిల్ అవుతాడు. సో కానీ ఒక వ్యక్తికి ఏమైందంటే 20% మార్క్స్ వచ్చినాయి. సో మనకు మొత్తం మార్క్స్ ఎన్నో తెలియదు. సో 20% మార్క్స్ వచ్చినా కూడా ఎన్ని తక్కువ ఉన్నాయి? 30 మార్క్స్ తక్కువ ఉన్నాయి. సో అతనికి బార్డర్ మార్క్స్ కంటే 30 మార్క్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో మరొక వ్యక్తి ఏం చేశాడంటే ఇంకొక వ్యక్తికి 32% వచ్చిన తర్వాత సో ఈ బార్డర్ మార్క్స్ కంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 42 మార్క్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఒక వ్యక్తి 20% మార్కులు పొందిన తర్వాత ఈ బార్డర్ క్రాస్ కావడానికి 30 మార్క్స్ తక్కువ ఉన్నాయి. మరొక వ్యక్తికి 32% వచ్చినాక దానికి పాస్ పర్సెంటేజ్ కంటే 42 మార్క్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఈ లైన్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే సో పాస్ పర్సెంటేజ్ బార్డర్ మార్క్స్ని ఈ లైన్ తెలియజేస్తుంది. సో చూడండి. సో 20%కి 32% గ్యాప్ ఎంత ఉంది? 12%. సో దీనికి ఈ మార్క్స్ మధ్య 30 ఇటు ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇటు నుంచి 42, మొత్తం ఎన్ని? 72. సో మనకు 12% వాల్యూ ఎంత అవుతుంది? 72 అవుతుంది. సో మనకు కావాల్సింది ఇంత మొత్తం 100% వాల్యూ. సో మనం ఇక్కడ 100% కనుక్కున్నట్లయితే సో మొత్తం ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులకో తెలుస్తుంది. కానీ మనకి ఏమడిగాడు? సో పాస్ పర్సెంటేజ్కి కావాల్సిన మార్కులు ఏమి అని చెప్పి మార్క్స్ మాత్రమే అడిగాడు. కాబట్టి మనకి ఏమవుతుంది? 20% కనుక్కొని దానికి 30 యాడ్ చేసినా పాస్ మార్కులు వస్తాయి. లేదా 32% కనుక్కొని 42 మార్క్స్ తీసేసినా కూడా మనకి పాస్ పర్సెంటేజ్ అనేది వస్తుంది. సో మనకు 12% 72 అయితే 20% వాల్యూ ఎంత? సో ఎంత ఉంది? 12 1s are 12 6s are. సో 20 ఇంటూ 6 మొత్తం ఎంత అవుతుంది? 120. సో మనం 20% కనుక్కున్నాం. 20% కనుక్కున్న తర్వాత కూడా మనకి ఎంత తక్కువ ఉన్నాయి? 30. సో మనకు 30 యాడ్ చేసాం అనుకోండి. సో ఎంత అవుతుంది? సో 150 అవుతాయి. సో మనకు
పాస్ మార్కులన్నీ 150 వస్తే పాస్ అవుతాం. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ క్వశ్చన్లో టోటల్ మార్క్స్ కనుక్కోమని అడిగాడంటే సో మనకి ఏమవుతుంది 12% వాల్యూ 6 1% వాల్యూ 6. సో మనకు 100% వాల్యూ ఏమవుతుంది డైరెక్ట్గా. సో మనకు 1% వాల్యూ 6 అయినప్పుడు 100% వాల్యూ ఏమవుతుంది డైరెక్ట్గా 600 అవుతుంది. సో ఇవి మనకి టోటల్ మార్క్స్. ఈ 600 మార్క్స్కి 150 వస్తే ఆ వ్యక్తి అనేవాడు పాస్ అవుతాడు. సో ఈ 150 అనేవి 600లో ఎంత పర్సెంటేజ్, మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ రాసుకోవచ్చు. ఒకవేళ పాస్ పర్సెంటేజ్ కనుక్కోమన్నట్లయితే సో 150 డివైడెడ్ బై 600, అవుట్ ఆఫ్ 600లో అతనికి 150 వస్తే అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది. సో ఇంటూ 100 క్యాన్సిల్ చేయండి. 3 2s 3 5s 15, 2 225s. సో మనకి ఏమవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఇది మనకు బార్డర్ అనుకున్నట్లయితే సో 25% బార్డర్ ఇదన్నమాట. సో ఒక వ్యక్తికి 25% మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. సో పర్సంటేజ్ ప్రకారం 25%, మార్క్స్ ప్రకారం 150. సో టోటల్ మార్క్స్ ఏంటంటే 600. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఒక విద్యార్థికి ఆంగ్లంలో కంటే గణితంలో 66 మార్కులు ఎక్కువ వచ్చాయి. అతని ఆంగ్లం మార్కులు గణితం మరియు ఆంగ్లం మార్కుల మొత్తంలో 28% ఉండగా మ్యాథ్స్లో వచ్చిన మార్కులు ఎన్ని? A student gets 66 marks more in maths than in English. His English marks are 28% of the sum of his maths and English marks. What are the maths marks? సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే సో ఒక విద్యార్థి అనే వ్యక్తి 2 ఎగ్జామ్స్ రాశాడు. ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి మ్యాథ్స్. సో ఏంటంటే సో ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ కంటే మ్యాథ్స్లో అతనికి ఎక్కువ ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి, 66 మార్క్స్ అనేవి మ్యాథ్స్లో ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇంకొక కండిషన్ ఏంటంటే సో ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ రెండింటిని కలిపితే ఎన్ని మార్క్స్ వస్తాయో వాటిలో 28% ఒక ఇంగ్లీష్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ రెండింటిలో కలిపి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో అన్ని మార్కులలో ఇంగ్లీష్ మార్కులు ఎన్ని ఉన్నాయంటే 28% ఉన్నాయి. సో మనకు ఇంగ్లీషు మ్యాథ్స్ రెండు కలిపి 100% అనుకున్నట్లయితే సో అందులో ఇంగ్లీష్కి ఎన్ని వచ్చాయి, 28 వచ్చినాయి. దీన్ని క్యాన్సిల్ చేయండి. సో 4 25s 4 7s. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఇంగ్లీష్లో మ్యాథ్స్లో రెండూ కలిపి 25 మార్కులు ఉన్నట్లయితే ఇంగ్లీష్లో 7 మాత్రమే వచ్చాయి. సో ఇంగ్లీష్లో 7 అనుకుంటే మిగతా మ్యాథ్స్ ఏమవుతాయి, మ్యాథ్స్ అనేటువంటివి సో రెండు కలిపితే 25. సో ఇంగ్లీషు మ్యాథ్స్ కానీ మనకు ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, 7 వచ్చినాయి. సో మ్యాథ్స్లో మనకి ఎన్ని వస్తాయి, 18 వస్తాయి. సో ఇందులో 18, ఇంగ్లీష్లో 7. సో ఈ గ్యాప్ ఎంత ఉంది, 6 ఉంది, 11. సో మనకి 11 పార్ట్స్ వాల్యూ ఎంత అని ఇచ్చాడు. సో ఇంగ్లీష్లో కంటే మ్యాథ్స్లో 66 మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. సో ఎంత ఉన్నాయి, సో 7 రావాల్సినవి 18 వచ్చాయి. 11 పార్ట్స్ వాల్యూ 66 అయితే 1 వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది. మనకు కావాల్సినవి ఎన్ని, మ్యాథ్స్లో మార్క్స్ కావాలి. సో మ్యాథ్స్ పార్ట్స్ ఎన్ని, 18. సో 1 పార్ట్ 6 అయినప్పుడు 18 పార్ట్స్ 18 ఇంటూ 6 ఎంత అవుతుంది, 108 అవుతున్నాయి. సో మనకు మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ ఏంటంటే 108 మార్క్స్. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 4. ఒక విద్యార్థి పరీక్షలో 43% మార్కులు పొంది 72 మార్కులతో ఫెయిల్ అయ్యాను. కానీ 57% మార్కులు పొందినచో పాసింగ్ మార్కుల కన్నా 40 మార్కులు ఎక్కువ వచ్చాను. అయినా పరీక్షలో పాసింగ్ శాతం ఎంత? A student scored 43% marks and failed by 72 marks. But when he scores 57 marks, he is passed by 40 marks more. Find passing percentage. సో ఇటువంటి మోడల్లోనే సెకండ్ క్వశ్చన్ చేసాం. కాకపోతే అందులో పాసింగ్ మార్కులు ఎన్ని అని అడిగాడు. ఈ క్వశ్చన్లో పాసింగ్ పర్సెంటేజ్ అడిగాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మన క్వశ్చన్లో ఏమిచ్చారంటే సో మనకు టోటల్ మార్క్స్ కూడా తెలియదు. సో టోటల్ మార్క్స్లో ఇవన్నీ కనుక టోటల్ మార్క్స్ అనుకున్నట్లయితే మనకి బార్డర్ లైన్, సో ఈ బార్డర్ అనేది పాసింగ్ పర్సెంటేజ్ అనుకున్నట్లయితే సో ఫస్ట్ రాసిన వ్యక్తికి 43% మార్క్స్ వచ్చిన తర్వాత ఎన్ని తక్కువ ఉన్నాయి, 72 తక్కువ ఉన్నాయి. సో మరొక వ్యక్తికి 57% వచ్చిన తర్వాత కూడా ఎన్ని మార్కులు ఎక్కువ ఉన్నాయి, 40 మార్క్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ గ్యాప్ చూడండి. సో 43కి
57కి మధ్యలో గ్యాప్ ఎంత అవుతుంది? 14% అవుతుంది. సో మళ్ళీ ఈ మార్క్స్ గ్యాప్ ఇటు 72 ఇటు 40 ఎంత అవుతాయి? సో ఎంత? 72 + 40 112 అవుతాయి. సో మనకు టోటల్ మార్క్స్ ఎప్పుడైనా ఎంత అవుతుంది? 100% అవుతుంది. సో టోటల్ మార్క్స్ ఎప్పుడు కూడా మనకి 100% అవుతాయి. సో మనకి కావాల్సింది 100%. ఎంత? 14 1s 14 8s. సో మనకు టోటల్ మార్క్స్ ఎన్ని అవుతాయి? 800 అవుతున్నాయి. 800లో 43% కనుక్కొని 72 యాడ్ చేస్తే మనకి ఎన్ని మార్కులకు పాస్ అవుతారో తెలుస్తుంది. కానీ మనకు అడిగింది ఏంటి? పర్సంటేజ్ శాతం అడిగాడు. సో ఇప్పుడు ఎలా చేయాలంటే, సో మనకు అడిగింది ఏంటి? పాసింగ్ పర్సంటేజ్. సో పాసింగ్ పర్సెంటేజ్ అంటే 57% కనుక్కుని అందులో 40 మార్క్స్ తీసేస్తే మనకు పాసింగ్ పర్సంటేజ్ వస్తుంది. సో 57% మైనస్ 40 మార్క్స్. సో ఇవి మార్క్స్ రూపంలో ఉన్నాయి, ఇది మాత్రం పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. సో ఈ 40ని ఏం చేయాలి? పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. సో 40 మార్క్స్ అనేవి 800 మార్క్స్లో ఎంత శాతం? ఎంత అవుతుంది? 40 డివైడెడ్ బై 800 ఇంటూ 100. 100 1s 100 8s 8 1s 8 5s మనకేమవుతుంది? సో 40 మార్క్స్ అనేవి 5% అవుతాయి. సో మనకు పాసింగ్ పర్సెంటేజ్ ఏమవుతుంది? 57 మైనస్ 5 52% అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఒక విద్యార్థి X% మార్కులు పొంది ఏ మార్కుల భేదంతో ఫెయిల్ అయ్యాడు. మరొక విద్యార్థి Y% మార్కులు పొంది పాసింగ్ మార్కుల కన్నా B మార్కులు ఎక్కువ వచ్చాయి. అయినా పరీక్షలో అత్యధిక మార్కులు ఎన్ని? సో మనకి ఈ క్వశ్చన్లో ఏంటంటే, సో డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వకుండా చరరాశులు ఇచ్చాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో వాల్యూస్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్లో వాల్యూస్ ఇవ్వకుండా సో ఏబీ రూపంలో ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఏంటి? అత్యధిక మార్కులు అంటే 100% వాల్యూ మనం కనుక్కోవాలి. సో కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అది ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. సో మన క్వశ్చన్ల ప్రకారం సో మనకు టోటల్ మార్క్స్ అనేది టోటల్ మార్క్స్ అనేవి మనకు 100% అవుతాయి. సో ఇందులో ఏంటంటే, సో ఇది అనేది 35 ఈ లైన్ అనేది మనకి ఏమవుతుంది? బార్డర్. సో పాసింగ్ బార్డర్ అనేది ఈ లైన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే, సో ఒక వ్యక్తికి X% మార్క్స్ వచ్చిన తర్వాత ఎన్ని మార్కులు తక్కువ ఉన్నాయి? ఏ మార్క్స్ తక్కువ ఉన్నాయి. మరొక వ్యక్తికి Y% మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్లు ఎక్స్ట్రా ఉన్నాయి? B అనే మార్క్స్లు ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇంతకుముందు క్వశ్చన్లో ఎలా అయితే చేసామో అలాగనే. సో ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది? సో Y మైనస్ X పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? మనం A + B అవుతుంది. సో మనకు Y మైనస్ X% వాల్యూ A + B అయితే మనకు 1% ఏమవుతుంది? A + B బై Y మైనస్ X% అవుతుంది. సో పర్సంటేజ్ ఇక్కడ ఉంది కాబట్టి సో పర్సంటేజ్ సింబల్ రాదు. మనకు కావాల్సినంత 100% వాల్యూ కావాలి. సో 1 ఇంటూ 100% వాల్యూ ఏమవుతుంది? ఇంటూ 100 మల్టిప్లై చేయడమే. సో ఏమవుతుంది? A + B బై Y మైనస్ X ఇంటూ 100%. సో మనకి 100% అనేది ఎంత అవుతుంది? ఈ వాల్యూ అవుతుంది. సో టోటల్ మార్క్స్ ఏమవుతాయి? సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 6. ఒక విద్యార్థి 28% మార్కులు పొంది 58 మార్కుల భేదంతో మరియు 41% మార్కులు పొంది 6 మార్కుల భేదంతో ఫెయిల్ అయ్యాడు. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే 2 కండిషన్స్లో కూడా వ్యక్తి అనేవాడు ఫెయిల్ అయ్యాడు. అయినా ఉత్తీర్ణుడు కావడానికి ఎంత శాతం మార్కులు పొందవలెను? సో మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, మనకి టోటల్ మార్క్స్ అనేవి కూడా 100% అనుకున్నట్లయితే సో ఇది మనకి ఏమవుతుంది? బార్డర్ అవుతుంది. సో ఈ బార్డర్ దాటితే వ్యక్తి అనేవాడు పాస్ అవుతాడు. సో లెఫ్ట్ సైడ్ ఉంటే ఫెయిల్ అవుతాడు. మనకి ఈ క్వశ్చన్లో 2 కండిషన్లలో కూడా ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే 28% 20% వచ్చిన తర్వాత కూడా ఎన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయి? 58 మార్కులు తక్కువ వచ్చినాయి. సెకండ్ కండిషన్లో 41% వచ్చినా కూడా ఎన్ని మార్కులు తక్కువ ఉన్నాయి? పాస్ అవ్వడానికి 6 మార్కులు తక్కువ ఉన్నాయి. సో ఈ 2 కండిషన్లో కూడా ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో ఎలాగైతే భేదం తీసుకున్నామో ఇందులో కూడా అలాగే చేయండి. సో 41కి 28కి మధ్య గ్యాప్ ఎంత ఉంది?
13 ఉంటుంది, 13%. అదేవిధంగా 6కి 58కి మధ్యలో గ్యాప్ ఎంత 52. సో 13% వాల్యూ 52 అయినప్పుడు మనకు 1% ఏమవుతుంది? సో 13 1 జా 13 4 జా. సో 1% వాల్యూ మనకు 4 మార్క్స్ అవుతాయి. మనం అడిగింది ఏంటంటే సో ఈ బార్డర్ లైన్ ఈ పాసింగ్ పర్సంటేజ్ ఎంత అని మనకు క్వశ్చన్. సో మనకేంటంటే 41% ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఎక్స్ట్రా మనకు కావాల్సిన ఎన్ని 6 మార్క్స్. 6 మార్క్స్ అనేవి ఎంత టోటల్ మార్క్స్లో ఎంత పర్సెంట్ ఉన్నాయో కనుక్కొని దీన్ని 41కి యాడ్ చేస్తే మనకు పాసింగ్ పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది. సో మనకు 4 మార్క్స్ అంటే 4 మార్క్స్కి 1% అయినప్పుడు 6 మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సో 4 ఇంటూ 1.5. సో 1.6 వస్తుంది. సో 1 ఇంటూ 1.5 ఎంత అవుతుంది? సో మనకు 6 మార్క్స్ అనేవి ఎంత అవుతాయి? 1.5% అవుతాయి. సో మనకు పాసింగ్ పర్సెంటేజ్ ఎంత? 41% ప్లస్ 6 మార్క్స్. సో 41% ఆల్రెడీ ఉంది. సో 41% ప్లస్ 6 మార్క్స్. 6 మార్క్స్ ఎంత? 1.5%. సో టోటల్ పాసింగ్ పర్సెంటేజ్ ఎంత అవుతుందంటే 42.5%. సో మన టోటల్ 100%లో 42.5% వస్తే ఎగ్జామ్ రాసిన వ్యక్తి పాస్ అవుతాడు, అంటే ఈ బార్డర్ రీచ్ అవుతాడు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 7. ఒక పరీక్షలో ఏకి బి కన్నా 10% మార్కులు ఎక్కువగాను, బికి సి కన్నా 20% ఎక్కువగాను, సికి డి కన్నా 32% తక్కువ మార్కులు వచ్చాయి. ఒకవేళ ఏకి సి కన్నా 272 మార్కులు ఎక్కువగా పొందిన బి పొందిన మార్కులు ఎన్ని? In an examination, A obtained 10% more than B, B obtained 20% more marks than C, and C obtained 32% less marks than D. If A obtained 272 more marks than C, the marks obtained by C is. సో మనకి క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం 10% వాల్యూ ఎంతో తెలుసుకోవాలి ఫస్ట్. సో 10% వాల్యూ ఎంత అవుతుంది? 10/100 అంటే ఎంత? 1/10. సో ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఎక్కువ అయినప్పుడు దీన్ని లవంలో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి, తక్కువ అన్నప్పుడు లవంలో నెంబర్ని తీసేయాలి. సో మనకు ఏ కంటే బి అనే వ్యక్తి యొక్క మార్కులు 10% తక్కువ, అంటే ఏకి 10% ఎక్కువ. మనకేమవుతుంది? సో 10% కాబట్టి +1 అవుతుంది, అంటే బీకి 10 వచ్చినట్లయితే ఏకి ఎన్ని వస్తాయి? 11 మార్క్స్ వస్తాయి. సో మనకు A/B వాల్యూ ఏమవుతుంది? సో ఏకి 11 మార్క్స్ వస్తే బికి 10 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ కండిషన్లో 20% అంటే 20/100 ఎంత అవుతుంది? 1/5 అవుతుంది. సో 5 ఉన్నది కాస్త ఏమవుతుంది? 6 అవుతుంది. సో దీని కండిషన్ ఏంటి? బీకి సి కన్నా 20% ఎక్కువ. సో మనకు బి వాల్యూ 6 అయినట్లయితే సి వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇదే వాల్యూస్ని ఇక్కడ ఇలా రాసినట్లయితే సో A/B ఏమవుతుంది? 11 అవుతుంది, B/C 6:5 అవుతుంది. సో రెండిట్లో కామన్ అనేది ఈక్వల్గా ఉండాలి. రెండిట్లో కామన్ నెంబర్ ఏంటి? బి. సో బి అనే నెంబర్ అనేది ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? సో ఫస్ట్ కండిషన్లో 10 ఉంది, సెకండ్ కండిషన్లో 6 ఉంది. సో రెండింటిని ఈక్వల్ చేయండి. సో ఈక్వల్ చేయాలి అంటే 10కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో 30 రావాలి అంటే సో మనం 10ని దేంతో మల్టిప్లై చేయాలి? సో 3తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఈ భాగాన్ని 30 రావాలంటే 6తో ఇంటూ 5 చేయాలి. మనకేమవుతుంది? సో చూడండి, సో A/B/C నేను డైరెక్ట్గా రాస్తున్నాను. సో 3 × 11 33. సో 33 అనేది ఏ అవుతుంది. సో 3 10s 30 అనేది బి అవుతుంది. సో ఇక్కడ కూడా సో 5 6 30 అవుతుంది. సో 5 5s సి అనేది 25 అవుతుంది. సో మనకి నెంబర్స్ అనేవి ఏమవుతాయి? రేషియో రూపంలో ఉంటాయి. సో మన క్వశ్చన్లో ఒక హింట్ ఇచ్చాడు. ఏకి సి కన్నా 272 మార్కులు ఎక్కువగా వచ్చాయి. సో సి కన్నా ఏకి 272 మార్కులు వచ్చాయి, అంటే సికి 25 వస్తే బికి 33 వచ్చాయి. సో మనకి ఎంత ఎక్కువ ఉన్నాయి ఇవి? సో ఎంత? 8 పాయింట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో 8 పాయింట్స్ వాల్యూ మనకు ఎంత ఇచ్చాడు? 272 అని ఇచ్చేసాడు. సో మనకు కావాల్సింది ఎంత? సో 1 పార్ట్ ఏమవుతుంది మనకు? 3 24 8 32 34 అవుతుంది. సో మనకు కావాల్సింది బి పొందిన మార్కులు ఎన్ని? సో బి యొక్క షేర్ ఎంత? 30. సో మనకు 30 ఇంటూ సో 1 పార్ట్ 24 అంటే 30% ఏమవుతుంది? 30 × 34 అవుతాయి. సో మనకు 30 × 34 ఎంత అవుతుంది?
సో 1020 అవుతుంది. సో మనకిది ఆన్సర్ అవుతుంది. సో బి యొక్క మార్కులు ఏంటంటే 1020. సో మనకివి ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 8. ఏ ఒక్క పరీక్షలో 900 మార్కులకు గాను 72% మరియు మరొక పరీక్షలో 700 మార్కులకు గాను 80% మార్కులు పొందాడు. రెండు పరీక్షల మార్కులను కలిపిన సరాసరి ఎంత శాతం? ఏ స్కోర్డ్ 72% ఇన్ ఏ పేపర్ విత్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ 900 and 80% in another with a maximum marks of 700. If the result is based on the combined percentage of two papers is. సో క్వశ్చన్లో ఏంటంటే రెండింటిని కలిపిన తర్వాత టోటల్ యావరేజ్ మార్క్స్ అనేవి ఎంత ఎంత పర్సెంటేజ్ మనం అడిగాడు క్వశ్చన్లో. సో మనకి క్వశ్చన్ ప్రకారం 72%. సో 72% అంటే 72/100 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అవుతుంది ఎన్ని మార్కులలో? 900 మార్కులలో. సో ఎంత అవుతుంది? సో 9 2 18, 9 23, 64. సో 648 అవుతుంది. సో ఫస్ట్ పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 648 అవుట్ ఆఫ్ 900. సో సెకండ్ కండిషన్లో 80% మార్క్స్. సో 80% అంటే 80/100 ఇంటూ ఎన్ని మార్కులలో? 700 మార్కులలో. ఎంత అవుతుంది? 756. సో మనకు 560 అవుతుంది. సో మనకి 2 మార్కులు కలిపిన తర్వాత టోటల్ యావరేజ్ మార్క్స్ అంటే ఏం చేయాలి? సో 648 ప్లస్ 560 డివైడెడ్ బై మన టోటల్ మార్క్స్ ఎన్ని అవుతాయి? సో 900 ప్లస్ 700. సో 648 ప్లస్ 560 అవుతుంది 1208 అవుతుంది. డివైడెడ్ బై 900 ప్లస్ 700 ఎంత? 1600 అవుతుంది. సో అవుట్ ఆఫ్ 1600కి 1208 మార్క్స్ మనకి ఒక వ్యక్తికి వచ్చాయి. సో ఎంత పర్సెంట్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. సో 0 క్యాన్సల్. సో 216, 2 6, 2 4. సో మనకి ఏమవుతుంది? 604 డివైడెడ్ బై 7. సో 8 7 56. సో 7 5 40, మళ్ళీ 7 5 40. సో మనకి ఏమవుతుంది? 75.5% అనేది మనకు ఓవరాల్ యావరేజ్ మార్క్స్ అనేవి అవుతాయి. సో మనకి ఇది ఫస్ట్ మెథడ్. సో వేరొక మెథడ్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ చేయొచ్చు. అది ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. సో దానికి వచ్చిన మార్క్స్ ఎన్ని? 900:700. సో వీటి యొక్క రేషియో ఎంత అవుతుంది మనకి? 9:7 అవుతుంది. సో మనకు ఫస్ట్ పేపర్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత? 72%. సెకండ్ పేపర్లో వచ్చింది 80%. సో నేను ఓవరాల్గా ఏమనుకుంటున్నానంటే 75% కనుక ఇతనికి వచ్చినాయి అనుకుంటున్నాను ఓవరాల్గా. సో ఎందుకంటే రెండింటి మధ్యలో ఉంది కదా. సో ఎంత తక్కువ ఉంది 72 అనేది? 75కి 72 అనేది నీ 75% అనేది నేను అనుకున్న నెంబర్. 75కి 7 ఎంత తక్కువ ఉంది? -3 ఉంది. సో 80 ఎంత ఉంది? +5 అనేది ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా 75% ప్లస్. సో ఈ 3 పార్ట్స్ అనేవి ఎన్ని నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి? 9కి ఎక్కువ ఉన్నాయి. సో 9 × 3 ఎంత అవుతుంది? 27. మైనస్ ఉంది కాబట్టి -27. సో నెక్స్ట్ ఈ +5 అనేవి ఎన్ని నెంబర్స్కి ఉన్నాయి? 7. సో 7 × 5 ప్లస్ 35 డివైడెడ్ బై. సో ఎన్ని నెంబర్స్కి రావాలి? 9 × 7 ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో ఇదేమవుతుంది? 75% ప్లస్ 35 - 27 8. 8/16 అంటే 1/2. 1/2 అంటే 0.5. సో మనకి 0.5 ఎంత అవుతుంది? 75 ప్లస్ 0.5 75.5. సో మనకి ఇలా చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో మన టోటల్ యావరేజ్ ఎంత అవుతుంది? 75.5% అవుతుంది.